కవిత గారు ఇదే విషయాలను కనీసం బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలు చెప్తే బహుశా ఆమె క్రెడిట్ కార్డు అనేది మొత్తం ఆకాశాన్ని అంటేది, ప్రజలు జేజేలు పలికేవాళ్ళు. ఇప్పుడు చెరువు నీళ్ళని పోయి చెరువు వెనుకబడ్డాయి. తెలంగాణ అంటుంటాం మనం. చెరువు నీళ్ళని చెరువు వెనుకబడ్డ తర్వాత పార్టీ అధికారాన్ని కోల్పోయి ప్రభావాన్ని కోల్పోయినాక మన సర్పంచ్ ఎలక్షన్లో చావు దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు మాట్లాడిన పెద్ద ప్రయోజనం ఏముండదు. అయినప్పటికీ కవిత ఏదైతే విషయాలు ప్రస్తావించిందో అది టోటల్గా టీఆర్ఎస్ యొక్క పనితీరుని, టీఆర్ఎస్ చెప్పినవన్నీ కూడా అబద్ధాలన్న విషయాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం మాత్రం చేశాయి. సరే, జనరల్గా ఒక సుదీర్ఘకాలం కవిత రాజకీయాల్లో ఉన్నారు. మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఆమె టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్గా మా వరంగల్ కూడా చాలా సందర్భాలు వచ్చారు. జయశంకర్ గారు చనిపోయినప్పుడు కూడా కిలోమీటర్ల కొద్ది నడుచుకున్న ఆ ర్యాలీలో వారు ఉన్నారు. మేము కాదనట్లేదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నాను. కానీ అదే సందర్భంలో ఆ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించే అంశాలని ఆమె ఎక్కడ కూడా చేయలేదు. ఆమె కొన్ని విషయాలు చెప్పింది. అంటే మనకి అసెంబ్లీ ఎదురుగా అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో కానీ, అట్లాగే గాంధీ గారికి సంబంధించిన విలువల విషయంలో కానీ నేను పనిచేసాను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. అదే రకంగా అదే సందర్భంలో ఆ క్రెడిట్ కూడా ఆమె తీసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బతుకమ్మ పండుగగా ఆమె ఆరంభకురాలు కాదు కదా. బతుకమ్మ అనేది శతాబ్దాల తరబడి తెలంగాణ సంస్కృతి అంతర్భాగంగా ఉన్నది. మా వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలం నుంచే బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ ఉన్నట్టుగా మేము ఉండేది. మా చిన్నప్పటి నుంచి మేము బతుకమ్మలు ఉన్నాం. ఇవి కొన్ని సందర్భాల్లో అతిగా ప్రవర్తించడం, బ్రాండ్ అంబాసిడర్గా నేనే ఉండనని చెప్పుకోవడం, ఆ రోజు మొత్తం ఛానళ్ళన్నింటినీ తన వైపు మలుచుకోవడం, బతుకమ్మ అంటే కేర్ ఆఫ్ డే అని చెప్పుకోవడం, ఇట్లాంటి వాటిలో అతి ఉంది. ఈరోజు ఆమె బయటకు వచ్చినాక పెద్ద ప్రజాదరణ కూడా మనకేం కనిపించట్లేదు.